ఏంటంటే నా బాధ ఏమన్నా కానీ మనకి ఇంపార్టెంట్ నాకు ఫీల్ ఇంపార్టెంట్ చేయమంటారు అది ఆరు నుంచి 8 క్రితం వెళ్తున్నాం అనుకుంటాం. అండి నా పేరు శ్రీనివాస్ అండి. నేను వెంకటేశ్వర అపార్ట్మెంట్ విమలాదేవి నగర్ మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చాము, ఫిర్యాదు కోసం వచ్చామంట. జోనల్ కమిషనర్ దగ్గరకు వచ్చాము మేము. ఇక్కడ మా ప్రాబ్లం ఏంటి అంటే మా ఒక ప్లాట్ మీద 24-144 పేరు మీద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పక్క ప్లాట్లో ఏంటి అంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని మరీ కడుతున్నారు అన్నమాట. అది కూడా 4 floors బిల్డింగ్ కడుతున్నారు. ఈవెన్ మున్సిపల్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము, కానీ ఎవరు కూడా వాళ్ళు వచ్చి చెప్పినా కానీ ఆయన కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాడు. పోలీస్ కంప్లీట్ చేసినా కానీ వాళ్ళు వచ్చి చేస్తూనే ఉన్నారు. సో మిగతాది మా కొలీగ్ ఉన్నాడు పక్కన, తనకి బాగా తెలుసు, తను మాట్లాడతాడు. విమలాదేవి నివాసిని. అక్కడ పక్కన మా బిల్డింగ్ కూడా ఉంది, రామకృష్ణ రెసిడెన్సీ ఉంది, వెంకటేశ్వర అపార్ట్మెంట్ ఉంది, పక్కన మనకి శ్రీ దత్తసాయి నిలయం అని ఉంది, దాని పక్కన ఇంకొక పురాతన అపార్ట్మెంట్ ఉంది. దాని మధ్యలో ఏదైతే 1200 స్క్వేర్ యార్డ్స్ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ కన్స్ట్రక్షన్ దానిపైన మేము వెళ్ళి ఆయనకి పర్మిషన్ లెటర్ ఏముందని చూపెట్టగా పక్కనున్న వెంకటేశ్వర అపార్ట్మెంట్ పైన ఆ పర్మిషన్ అదే అడ్రస్ మీద కాపీ తీసి ఆల్రెడీ వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఉంది. ఆల్రెడీ అపార్ట్మెంట్ వాళ్ళ 3 floors ఉన్నాయి, దానిలో 11 flats ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేసుకున్నారు. మరి వాళ్ళు రాశారు కూడా క్లియర్గా, ఇది ఎక్స్టెన్షన్ కింద తీసుకున్నాడు, ఇది ఆయన డాక్యుమెంట్స్ అడ్రస్ ఏదైతే ఉందో అది మళ్ళీ దీనిపైన తీసుకున్నాడు, ఇది మీరు వెళ్ళి జిహెచ్ఎంసీలో ఫిర్యాదు చేయమన్నారు. అయితే దానికి మేము పక్కన వీళ్ళ బిల్డింగ్ వాళ్ళతో మేమంతా మాట్లాడి వీళ్ళని మనం జెస్సీ దగ్గర తీసుకొచ్చి జెస్సీకి ఫిర్యాదు చేసినాం. జెస్సీ సార్ ఏమంటున్నారంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని అంటున్నారు. ఆ కోర్టు ఉన్న విషయం మేము ఆల్రెడీ ఆయనకు మెన్షన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి వీళ్ళు వచ్చి రేపు పొద్దున పబ్లిక్ రిస్క్ అయ్యి రేపు పొద్దున బిల్డింగ్ ఏదైతే 4 floors కట్టిన తర్వాత కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా పర్మిషన్ క్యాన్సిల్ చేయాలా, రివార్డ్ చేయాలా. ఏమన్నా బిల్డింగ్ కంటిన్యూ చేయాలంటే కొన్ని రోజులు ఆపి దాన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకుంటారా, దాన్ని ఆపుతారా, దాన్ని మీరు మాకు తెలియజేయాలని చెప్పేసి జెస్సీ గారిని కోరారు. జెస్సీ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు.